అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. సో ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అంటే ఒక్క జాబ్ ఇన్ఫోతో రాలేదు. ఈ వీడియోలో మల్టిపుల్ కంపెనీస్లో ఉన్న అవైలబుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ కదా. సో దట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ హ్యాపీగా అప్లై చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఈ రోజు మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి విప్రో కంపెనీ నుండి మాట. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కెరియర్ సెక్షన్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2022 మాట. సో ఎవరైతే 2022లో పాస్డ్ అవుట్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ జాబ్ రిక్వైర్మెంట్ అనేది స్పెషల్గా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 15th September 2021 వరకు మనకు టైం అయితే ఉంది. ఈ లోపల అయితే ఎలిజిబుల్ అన్న వాళ్ళు ఈ జాబ్ ఆపర్చునిటీకి హ్యాపీగా అప్లై చేసేసుకోండి. అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి మనకి 25th September నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి వాళ్ళైతే మెయిల్ పంపడం జరుగుతుంది. సో ఏ టైంలో ఫినిష్ చేయాలి అన్ని అనేది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి BE BTech ME MTech వాళ్ళకి ఎవరైతే 2022లో పాస్డ్ అవుట్ అవుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ మాట. అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. కాకపోతే కొన్ని స్ట్రీమ్స్ ఎక్సెప్షన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ స్ట్రీమ్స్ ఏంటి అంటే ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. ఈ 4 స్ట్రీమ్స్ వాళ్ళు అయితే ఈ జాబ్ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. అండ్ మనకి 60% అన్నా ఉండాలి, ఆర్ CGPAలో అయితే 6 అయినా ఉండాలి. అండ్ ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మాట. పార్ట్ టైంలో చేసిన వాళ్ళు కానీ లేదు అంటే కరస్పాండెన్స్ డిస్టెన్స్ లెర్నింగ్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. అండ్ 10th స్టాండర్డ్ 60% అబవ్ ఉండాలి, ఇంటర్ వచ్చేసి 60% అబవ్ ఉండాలి, ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years. అండ్ నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్గా మనల్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ కూడా వీళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేశారు 3.5 lakhs per annum మాట. వన్స్ మనం విప్రో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 2 years అయితే మనం అగ్రిమెంట్ రాయాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే 1 backlog అయితే అలౌ చేస్తారు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్కి మాట. బట్ విప్రోలో జాయిన్ అయ్యే టైంకి అయితే మాత్రం అన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ 3 years ఆఫ్ ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా సరే అలౌ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకొకటి ఏంటి గమనించాల్సింది అంటే ఒకవేళ విప్రో లాస్ట్ 6 monthsలో మీరు ఏదైనా జాబ్ ఆపర్చునిటీకి ట్రై చేసి ఉంటే వాళ్ళైతే అప్లై చేయకూడదు. అది కంపెనీ పాలసీ ప్రకారం అన్నమాట. అండ్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. సో ఇదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా అప్లై చేసే ముందు ఎప్పుడన్నా సరే ఒకసారి అయితే చదివి అప్లై చేస్తుండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ మాట. వీళ్ళైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 15th September అండి, ఇది గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఆన్లైన్ అసెస్మెంట్లో మనకి 3 sections ఉంటాయి, అంటే 3 levels ఆఫ్ ఎగ్జామ్స్ మాట. సో ఫస్ట్ వచ్చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్, దాంట్లో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ వెర్బల్ ఎబిలిటీ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 48 minutes. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్, అంటే ఎస్ఏ రైటింగ్ అనేది ఉంటుంది. అది డ్యూరేషన్ వచ్చేసి 20 minutes మాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్. మనకైతే 2 programs కోడింగ్ చేయమని అయితే ఇస్తారు. మనం కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూస్ చేసుకోవచ్చు మాట. లైక్ జావా కానీ, C కానీ, CPP కానీ, పైథాన్ కానీ, ఈ 4 languagesలో మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి మనకి 25th September నుంచి 27th September వరకు జరుగుతాయి అన్నమాట. సో వాళ్ళైతే క్లియర్గా మనకి మెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పంపుతారు. అండ్ నెక్స్ట్ వన్స్ మనం ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ అయ్యి మనం కనుక ఎలిజిబుల్ అవుతే నెక్స్ట్ రౌండ్ వచ్చేసి బిజినెస్ డిస్కషన్, అంటే HR డిస్కషన్ అది జరుగుతుంది. తర్వాత మన ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. సో చాలా క్లియర్గా అయితే ఉంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కన్సర్న్స్ కానీ ఉంటే మనం అయితే మెయిల్కి కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక మెయిల్ ID కూడా మెన్షన్ చేశారండి. అండ్ సబ్జెక్ట్, మెయిల్ సబ్జెక్ట్ ఎప్పుడు ఆ సబ్జెక్ట్తో పెట్టి మనం మెయిల్ పంపిస్తే 3 working daysలో మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది అని కూడా చెప్తున్నారు అనమాట. సో గైస్ ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే విప్రో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ MNC మాట. అండ్ విప్రోలో కెరియర్ స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది లైఫ్ అనేది కూడా. అండ్ మోర్ ఓవర్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించే విప్రో చాలా ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేస్తుంది 2022 లైక్ పాస్డ్ అవుట్ అయ్యే క్యాండిడేట్స్ కోసం. సో ఎవరైతే 2022లో పాస్డ్ అవుట్ అవుతున్నారో ఈ అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే మనం ముందుగానే జాబ్ తెచ్చుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటాము. అండ్ లైఫ్ కూడా సెట్ అయింది అని చెప్పేసి ఇంకా ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో మీకు ఇక్కడ కింద అప్లై అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి.
సో వన్స్ అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ అయితే మన మెయిల్ ఐడి అయితే అడుగుతున్నారు. క్లిక్ నెక్స్ట్ అనేది కొట్టండి. తర్వాత ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ 10 లెవెల్స్ ఆఫ్ ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్ కానీ, లైక్ మన పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ పాస్వర్డ్ కూడా మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి. ఐ అగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తుండండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత రీసెంట్ ఎడ్యుకేషన్, అంటే మనం ఏదైతే ఎడ్యుకేషన్ ఇప్పుడు పర్సూయింగ్ చేస్తున్నామో దాని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. లైక్ 10th డీటెయిల్స్ కానీ 12th డీటెయిల్స్ కానీ అన్ని. తర్వాత ఇంటర్న్షిప్స్ కానీ ఏమన్నా చేస్తే ఒకవేళ అది కూడా ఇంక్లూడ్ చేయండి. సో దట్ అది మీకు యాడెడ్ వాల్యూ కింద పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. వన్స్ అన్ని చేసిన తర్వాత ఆల్ డన్ లాస్ట్ స్టెప్ అనమాట. సో మనకైతే మెయిల్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ 25th నుంచి 27th వరకు ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనకి మెయిల్ అనేది పంపిస్తారు. సో ఎప్పుడు ఎగ్జామ్ తీసుకోవాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో సో హ్యాపీగా అయితే అప్లై చేసేసేయండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో గైస్, సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి క్యాప్జెమినీ కంపెనీ నుండి అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ కంపెనీ నుండి అండి. ఇది కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కెరియర్ సెక్షన్లో లాంచ్ చేయడం జరిగింది. సో నాకున్న కాంటాక్ట్స్ని బట్టి తెలిసిన విషయం ఏంటి అంటే క్యాప్జెమినీకి చాలా బిగ్ డీల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే రావడం జరిగింది. అందుకనే చాలా బల్క్లో హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. అండ్ ఇది రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి September 1st. గమనించండి, మనకైతే టైం లేదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటున్నారో. అండ్ కిందకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా వాళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అప్లై చేసే ముందు మీరు కూడా చదివి అయితే అప్లై చేయండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE, BTech, MCA ఎనీ స్ట్రీమ్ మాట. బట్ పాస్డ్ అవుట్ వచ్చేసి 2021 వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ ME, MTech వాళ్ళు కూడా ఎలిజిబుల్. బట్ వాళ్ళైతే కొన్ని స్ట్రీమ్స్ మెన్షన్ చేశారు. ME, MTech వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఈ 3 స్ట్రీమ్స్లో ME, MTech వాళ్ళు ఎలిజిబుల్. అండ్ 2021 పాస్డ్ అవుట్స్ అగైన్. అండ్ పర్సంటేజ్ వచ్చేసి మనకి 60% అయితే ఉండాలి. అండ్ SSC కానీ ఇంటర్ కానీ మినిమం పర్సంటేజ్ అయితే వాళ్ళు అడగట్లేదు. ఓన్లీ మనకి గ్రాడ్యుయేషన్లో కానీ పీజీలో కానీ 60% కంటే అబోవ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. వన్స్ మనం సెలెక్ట్ అయితే కనుక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయాల్సింది ఉంటుంది. అండ్ ఒకవేళ ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉంటే కనుక అది మోర్ దెన్ 1 year కంటే ఉండకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బ్యాక్లాగ్స్ అనేవి వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో అస్సలు బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనకి ఆన్లైన్ అసెస్మెంట్ గురించి మెయిల్ అయితే పంపడం జరుగుతుందని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎంటైర్ ఈ సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ అంతా వర్చువల్ మోడ్లోనే జరుగుతుంది, అంటే ఆన్లైన్లోనే జరుగుతుంది. అండ్ ఆన్లైన్లో ఎలాగ అటెండ్ అవ్వాలి, దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ ఏదో ల్యాప్టాప్ కానీ ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలా అవన్నీ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను అని చెప్తున్నారు. అండ్ అవన్నీ మనమే అరేంజ్ చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు అనమాట. అండ్ ఇది మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ వచ్చేసి September 1st. సో వీళ్ళైతే అఫీషియల్గా శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదండి. బట్ మనకి ఆల్రెడీ చెప్పాను కదా చాలా వీడియోస్లో గ్లాస్ డోర్ కానీ వేరే వెబ్సైట్స్లో మనకి శాలరీ అనేది ఈ క్యాప్జెమినీ ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్కి మనకి 3 to 4 lakhs per annum అయితే వచ్చేది ఉంది అనమాట. అండ్ సో మనకైతే ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ క్యాప్జెమినీ ఏ లొకేషన్లో అన్నా వర్క్ చేయడానికి అయితే రెడీగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ షిఫ్ట్స్ కూడా ఉంటే చెయ్యాలి అని చెప్తున్నారు. కంపల్సరీ షిఫ్ట్స్ ఉంటాయి అని చెప్పలేదండి, ఒకవేళ ఉంటే మీరు విల్లింగ్గా ఉండాలి చేయడానికి అని చెప్తున్నారు అనమాట. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ముందే చెప్పాను కదా September 1st, 2021. అండ్ కింద మనకి అసెస్మెంట్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 5 steps అయితే ఉంటాయి. మనకి స్టెప్ 1లో అయితే టెక్నికల్ అసెస్మెంట్ సూడో కోడ్ అనేది ఉంటుంది. స్టెప్ 2లో మనకి ఇంగ్లీష్ బేస్డ్ కమ్యూనికేషన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టెప్ 3లో గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ 4th వచ్చేసి బిహేవియరల్ కాంపిటెన్సీ ప్రొఫైలింగ్. అండ్ 5th స్టెప్ వచ్చేసి లాస్ట్ వన్ మాట, ఇది టెక్నికల్ అండ్ HR ఇంటర్వ్యూ. అండ్ ఇక్కడ కింద కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే స్టెప్ 2 to స్టెప్ 3 లైక్ ఆ టెస్ట్ అసెస్మెంట్ అనేది క్లియర్ చేస్తారో వాళ్ళు ఇంటర్వ్యూకి అనేది లైక్ ఇన్విటేషన్ అనేది పంపుతారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో అక్కడ రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చి నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ సేమ్ లైక్ విప్రోకి ఎలా ఉందో అలాగే ఉంది మాట. సో ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ప్రీవియస్ ఎడ్యుకేషన్ లైక్ 10th and 12th డీటెయిల్స్. ఇంటర్న్షిప్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు మాట. అది యాడెడ్ వాల్యూ కింద కూడా మీకు వర్క్ అవుతుంది ఎప్పుడన్నా సరే. అండ్ ప్రొఫైల్ ఫోటో, డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఆల్ డన్ మీకు ఒక మెయిల్ అయితే కన్ఫర్మేషన్గా వస్తుంది. నేను ముందే చెప్పాను, ప్రొఫైల్స్ ఎవరివి అయితే షార్ట్ లిస్ట్ అయినాయో వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ అసెస్మెంట్ గురించి మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు మంచిగా అయితే మిస్టేక్స్ లేకుండా ఫామ్ అనేది సబ్మిట్ చేసేసేయండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి.
గైస్ నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి జెన్పాక్ట్ కంపెనీ నుండి మాట. సో ఇది కూడా చాలా మంచి కంపెనీ. సో ఇది వాళ్ళ రీసెంట్గా 25th ఆగస్ట్ నాడు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ రిక్వైర్మెంట్ గురించి పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్ రోల్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ బ్యాంకింగ్ మాట. అంటే బ్యాంకింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్లో మనం అయితే పనిచేయాల్సింది ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ లెవెల్ అని చెప్పేసి బ్యాచిలర్స్, గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్. అంటే వాళ్ళు స్ట్రీమ్స్ కానీ పాస్డ్ అవుట్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఎనీ బ్యాచ్, ఎనీ పాస్డ్ అవుట్స్ మాట, ఎనీ స్ట్రీమ్స్ వాళ్ళు ఎయిదర్ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరన్నా సరే దీనికి ఎలిజిబుల్, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసి ఏంటి అంటే మనమైతే ఒకవేళ వర్క్ ఎక్స్టెండ్ చేయాలి అవర్స్ అంటే మనం విల్లింగ్గా ఉండాలి, ఎక్కువ అవర్స్ పనిచేసేలాగా ఉండాలన్నమాట. ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఒకరితో వేరే టీమ్స్తో మింగిల్ అయ్యే అలాంటి స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎక్సెల్ స్కిల్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు అన్నమాట. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద మనకైతే మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అన్నాను కదా. సో బ్యాంకింగ్ ప్రాజెక్ట్లోనే మనం కస్టమర్ సపోర్ట్ టైప్ రోల్ మాట. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అయితే మనం హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి కూడా కొంచెం తెలిసి ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ జాబ్ రిక్వైర్మెంట్కి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్కి మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. జెన్పాక్ట్ కంపెనీ కూడా అఫీషియల్గా శాలరీ అనేది ఈ రిక్వైర్మెంట్లో డిస్క్లోజ్ అయితే చేయలేదు. సో నేను ఆల్రెడీ గ్లాస్ డోర్లో వెరిఫై చేసి ఉంచాను అనమాట. సో ఈ పర్టికులర్ రోల్ వచ్చేసి మనకి 2.3 lakhs to 2.8 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా మీరు గమనించండి. సో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. అప్లై బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ టైం యూజర్ అయితే మనమైతే రిజిస్టర్ చేసుకోవాలండి మన మెయిల్ తోటి. అండ్ నెక్స్ట్ మనకి ఇలాగ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి వస్తుంది మెసేజ్. అక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఫామ్ అయితే లోడ్ అవుతుంది. ఇందులో మన రెజ్యూమే అనేది ఫస్ట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసాక సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన మొబైల్ నెంబరు అన్నీ మాట. సో ఇక్కడైతే ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు కదా, ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని మెన్షన్ చేయమని వాళ్ళే అక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అది మ్యాండేటరీ కాదు, మీరు బ్లాంక్గా వదిలేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. నేనైతే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా అన్నీ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం జాబ్స్ వేరే నోటిఫికేషన్స్ ఏమున్నా సరే మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అన్నీ అడుగుతున్నారు. నెక్స్ట్ లాంగ్వేజెస్, మనకి ఏ లాంగ్వేజ్ బాగా వచ్చు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇట్లాగా మనకి తెలిసిన లాంగ్వేజెస్ ఏముంటే అవి సెలెక్ట్ చేసుకొని మన ప్రొఫిషియన్సీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్ అండి. ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఒక్క స్కిల్ అయితే మ్యాండేటరీ అని చెప్పి అక్కడ స్టార్ మార్క్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఏదన్నా స్కిల్, టెక్నికల్ స్కిల్స్ ఉంటే లైక్ జావా కానీ, సిపిపి, పైథాన్ ఇట్లాంటివి ఉంటే లైక్ వర్డ్ అనేది ఇచ్చి అక్కడ సర్చ్ అనేది చేయండి. సో నేను ఇక్కడ చూసారా జావా అని టైప్ చేయగానే జావాలో కూడా చాలా స్కిల్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. సో మీకు ఏది ఆ జావాలో ఏది స్పెసిఫిక్గా వచ్చు అనేది దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కోర్ జావా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలాగైతే కంపల్సరీ ఒక స్కిల్ అయితే అప్డేట్ చేయాలన్నమాట. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మనకి రివ్యూ అండ్ సబ్మిట్ అని వస్తుంది. సో వన్స్ రివ్యూ అండ్ సబ్మిట్ చేసుకోగానే ఇలాగ ప్రాసెస్ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి ఇట్లాగా చూపిస్తుంది అన్నమాట. సో ఇంక ఈ జెన్పాక్ట్ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఎండ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఎప్పటి వరకు లింక్ యాక్టివ్గా ఉంటుందో సో అప్పటి వరకు మనం అయితే సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే ఎలిజిబుల్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసేసుకోండి. సో గైస్ ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి యాండాక్స్ కంపెనీ నుండి మాట. సో అప్లై చేసే ముందు ఒకసారి ఈ కంపెనీ గురించి గూగుల్ చేయండి. ఇందులో స్టార్టింగ్ లెవెల్ శాలరీస్ మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ మాట. సో ఇది కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కెరియర్ సెక్షన్లోనే ఈ రిక్వైర్మెంట్ గురించి అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో జాబ్ టైటిల్ వచ్చేసి పైన చూస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అసోసియేట్. అంటే ప్యూర్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరికైతే ఈ సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఇష్టం లేవో, ప్యూర్ డెవలప్మెంట్ సైడ్ చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ పూణే వచ్చేసి బేస్ లొకేషన్ అని చెప్తున్నారు. అండ్ చాలా మంది అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమా కాదా అని చెప్పేసి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తున్నారండి. సో వన్స్ ఈ పాండమిక్ నార్మలైజ్ అయ్యేంత వరకు ఎవ్వరు ఆఫీసెస్కి అయితే రమ్మని పిలవటం లేదు. ఒకవేళ అలా పిలిచేలాగా ఉంటే
వాళ్ళు క్లియర్గా రిక్వైర్మెంట్లో మెన్షన్ చేస్తున్నారు మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చెయ్యాలి అని చెప్పేసి. మెన్షన్ చేయలేదు అంటే అది కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఇది కూడా గమనించండి. అండ్ మనం ఇది ముందే చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ రోల్ కాబట్టి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనం అయితే డెవలప్ చేయాల్సింది ఉంటుంది, కోడింగ్ కానీ లేదు అంటే ఏదైనా డిజైన్ స్పెసిఫికేషన్ బట్టి మనం డెవలప్ చేయాల్సింది ఉంటుంది, డీబగ్ చేయాలి అండ్ సాఫ్ట్వేర్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి, ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ అన్ని ఆపరేషన్స్ మనం అయితే పర్ఫామ్ చేయాలన్నమాట. అంటే ప్యూర్ డెవలప్మెంట్ సైడ్ అయితే ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. అడిషనల్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి, టీంతో కొలాబరేట్ అవ్వాలి, అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ మనకైతే ఉండాలన్నమాట. సో మనం అయితే యాక్టివ్గా ఉండి లెర్న్ చేయగలిగే విల్లింగ్తో అయితే రెడీగా ఉండాలి. ఏ టాస్క్ ఇచ్చినా మనం ఎఫిషియెంట్గా అయితే ఫినిష్ చేయగలగాలి. అండ్ మినిమం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ వాళ్ళకి. అండ్ స్ట్రీమ్స్ కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఈఎన్టీసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అన్నమాట, సిఎస్సి స్ట్రీమ్ వాళ్ళు, ఐటీ స్ట్రీమ్ వాళ్ళు, అండ్ ఈఎన్సీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ స్ట్రీమ్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ 60% అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ పాసింగ్ అవుట్ ఇయర్ ఇచ్చేసి వీళ్ళు 2020 వాళ్ళని అడుగుతున్నారు. సో ఈ జాబ్ రిక్వైర్మెంట్ కి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ మాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా అఫీషియల్ గా శాలరీ కానీ లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ మెన్షన్ చేయలేదు. సో లింక్ యాక్టివ్ ఉన్నంత వరకు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి నేను చెప్పాను కదా స్టార్టింగ్ చాలా ఎక్కువగా ఆఫర్ చేస్తారు ఆమ్డాక్స్ కంపెనీ వాళ్ళు. సో మినిమం 4.5 నుంచి 5 lakhs వరకు ఈ జాబ్ రోల్కి అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట శాలరీ. సో ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో మీకు పైన అప్లై నవ్వని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసి అప్లై చేసుకోండి. సో అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఇమీడియట్గా మన రెజ్యూమే అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి, మన పాస్వర్డ్ అన్నీ మనం అయితే మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 అని మెన్షన్ చేయొచ్చండి. అండ్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు జాయిన్ అంటే ఇమీడియట్గా జాయిన్ అయ్యేలాగా ఉంటే 0 అని మెన్షన్ చేయండి. అండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ అనేది కూడా నేనైతే 4,50,000 అని మెన్షన్ చేశాను. మీ ఇష్టాన్ని బట్టి అక్కడైతే మెన్షన్ చేయండి. ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఐ అండర్స్టాండ్ అని క్లిక్ చేయాలి. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది వరకు మీరు ఆమ్డాక్స్లో అప్లై చేశారా, ఎప్పుడన్నా జాబ్ తెచ్చుకున్నారా అని చెప్పేసి, లేదు ఎవరన్నా తెలుసా ఆమ్డాక్స్లో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టేసేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేశారా అని చెప్పి అడుగుతున్నారు. అది కూడా చెక్ బాక్స్ చేసేసేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అని కొట్టాలండి. అప్పుడే ఫామ్ అనేది ఫిల్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మనకి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఇట్లాగ డిస్ప్లే అవుతుంది. యాజ్ వెల్ మనకి జీమెయిల్కి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చినామో సో దానికి కూడా మనకి ఒక మెయిల్ అనేది వస్తుంది. ఏమని అంటే మన ప్రొఫైల్ కనుక వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ స్టెప్ అనేది ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పేసి ఒక మెయిల్ కూడా వస్తుంది. సో మీ మెయిల్స్ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే నా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే చాలా కంపెనీస్ హైరింగ్ అనేవి స్టార్ట్ చేశాయి, చాలా వేకెన్సీస్ అయితే పోస్ట్ చేస్తున్నారు. సో అవన్నీ నేను వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ కమ్యూనిటీలో కూడా అప్డేట్ చేస్తూ ఉంటున్నాను. సో మీరు నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటేనే ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.